అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 800 రోజులు గడిచిన పూర్తి స్థాయిలో హామీలను అమలు పరచకపోతుండడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ విమర్శించారు. ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, గోపు ఐలయ్య యాదవ్లతో కలిసి చందర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎందుకు అమలు పరచడం లేదో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4 గ్యారంటీలు 420 హామీలకు చట్టబద్ధత కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారు అభయహస్తం హామీలు 420 గ్యారంటీలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 800 రోజులు అవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము అభయహస్తం హామీల మీద 420 హామీల మీద సంతకం చేసి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ యొక్క 420 హామీలకు చట్టబద్ధత తేవాలి. ఈ యొక్క చట్టబద్ధత వస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇవాళ 2500 రూపాయలు ఇస్తానటువంటి ఈ యొక్క మహిళలకు గృహలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, విద్యార్థులకు స్కూటీలు, దళితులకు అభయహస్తం, ఇవన్నీ కూడా చట్టబద్ధత తెచ్చినట్టయితే అన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఈ యొక్క నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంగా కేటీ రామన్న ఈ యొక్క బిల్లులను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద పెడుతున్నటువంటి ఈ యొక్క బిల్లుకు తప్పకుండా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చి ఏదో తప్పించుకుంటామనంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అడుగడుగున ప్రశ్నిస్తాం. మీరు అసెంబ్లీలో మీ యొక్క నైజాన్ని, మీ యొక్క ఆలోచనలు తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలకు కేటీఆర్ గారు ప్రైవేట్ బిల్లు పెట్టి దీనికి చట్టబద్ధత తీసుకురావాలనే ప్రయత్నం, అదేవిధంగా ఏదైనా ఒక పార్టీ మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఆలోచించుకొని చేయాలి, చేస్తామా చేయరాదా అని. మరి అప్పుడు తొలి సంతకం పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి మా క్యాండిడేట్ మేము మా రాహుల్ గాంధీ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడి సభలలో, తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్ సభలలో ఎన్ని మాటలు మాట్లాడించారు. ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రి క్యాండిడేట్కు కూడా మరి దాని మీద మళ్ళీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న సందర్భం లేదు. రాహుల్ గాంధీతో ఎన్ని మాటలు చెప్పించారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అన్నారు. మొన్న రేవంత్ రెడ్డి మేమేదో బీసీలకు కులగణన చేసి
బీసీల సంఖ్యను తేల్చినమని అన్నాడు. అయ్యా మీ మాటలు చేతలలో కాదు, 3 బడ్జెట్లు అయినాయి. పోయిన బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ తగ్గి పెట్టడం అనేది మీ నైజానికి నిదర్శనం. అది అందరికీ తెలంగాణ ఉత్సవ వందనాలు తెలియజేస్తూ, ఏదైతే 800 రోజులకి ప్రజలను అనేక వాగ్దానాలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ మరి ప్రజలను మోసం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు, కానీ సమయానికి వేచి చూస్తున్నారు. మరి అందులో భాగంగానే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిర్విరామం కృషి చేస్తున్నది, అడుగడుగున నిలదీస్తున్నది, అయినా బుద్ధి వస్తలేదు. దానికి తోడు ఈరోజు అసెంబ్లీలో మరి ప్రజల పక్షాన మీరు ఏదైతే బిల్లును ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి అమలు చేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే దానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్న జెండాలకు అతీతంగా ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి వచ్చే విధంగా ఇచ్చిన హామీలు నెరవేరే విధంగా మరి బిల్లు ప్రవేశపెడితే దానికి తప్పకుండా అందరి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కంకల పద్మ శ్రీనివాస్, నూతి తిరుపతి, గుంపుల లక్ష్మి, కృష్ణవేణి, మారుతి, శ్రీనివాస్, కుమరయ్య, భాస్కర్, కిరణ్, రామకృష్ణ, పద్మ, అచ్చువేణు, సదయ్య, ప్రశాంత్, రమేష్, అశోక్, ప్రసాద్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.